నమస్కారం అండి. దిస్ ఇస్ #you. మొత్తానికి గుడివాడలో చీటింగ్ కేసు నమోదైంది. చీటింగ్ కేస్, ఇట్స్ నాట్ ఎ జోక్. కొడాలని ప్రధాన అనుచరుడు మందాడి శ్రీనివాస్ అండ్ హిస్ వైఫ్, భలే రంజుగా ఉన్న కపుల్. వీళ్ళ కపుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. గుడివాడలో ఎన్టీఆర్ కాలనీలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. గత 20 ఏళ్లుగా చీటీల వ్యాపారం చేస్తూ ఉంటారంట. సవ్యంగా చీటీల వ్యాపారం చేసే బతుకులా ఇవి? కొడాలని పేరు వచ్చిందంటే లేదు. పరమ లుచ్చాగా చీటింగ్లు చేయడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ. ఓపెన్గా అంటాను, ఏమనుకోకండి. దీంట్లో 70 లక్షల పైగా డబ్బుకి పంగనామం, 38,60,000 రూపాయలకి ఐపీ నోటీసులు పంపించారంట. బాబు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఐపీ పెట్టేసా అంటే ఎవరు అడగకూడదు. దివాణా తీసాడు బాబు. తీసేసిన ఎవరు అడగకూడదు. ఎస్పెషల్లీ మత్స్య కార్మికుల దగ్గర, చాలా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర చీటీలేసి మిమ్మల్ని బాగా ఆస్తిపరులను చేస్తామని డబ్బులు నొక్కాడంట. ఆ డబ్బులు నొక్కిన దాంట్లో 51,79,000 ఎగ్గొట్టేశాడు. 38,60,000కి ఐపీ నోటీస్ పెట్టేశాడు. ఏంటి మాకు ఈ కర్మ, ఈ దరిద్రం ఏంటి? ఈ కొడాలి నాని అనుచరుడు అసలు ఇంత వ్యవహారంగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఏంటని చెప్పి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు బాధితులందరూ. కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైందా? అవ్వలేదు. మొన్న చూడండి, ఎస్ఐ, నమస్తే సార్, హౌ ఆర్ యూ సార్, నోటీస్ తీసుకోండి సార్, మీరు నడుస్తుంటే మీ వెనకాల నడుస్తాను సార్ అని చెప్పి వెకిలి వేషాలు వేసుకుంటూ చేశారు. నిజంగా ఓపెన్గా అంటున్నాను, పవర్ ఆఫ్ పోలీస్ మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో అతన్ని బీఆర్కి పంపించారు. ఆ విషయం పక్కన పెట్టండి. పొలిటికల్ ప్రెషర్స్ అంటే ఎవడు? ఈ కొడాలి నాని, ఈ గుట్కా నాని పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇప్పుడు దాకా బాధితుల కేసు అనేది నమోదవల. బాధితులకు తిరిగి ఏమొచ్చింది? ఆ లాయర్ నోటీసులు వచ్చినాయి, ఐపీ నోటీసులు. ఇంకా ఈ క్యాండిడేట్ అప్పు కట్టలేడు, దివాళా తీసాడు, అంతే, ఇంకా డబ్బులు పోయినాయి అని. రూపాయి పోగేసి ఇల్లు కట్టుకుందామని, పిల్లలు పెళ్లి చేద్దామని, చదువుల కోసం కనీసం ఆదుకుంటాయి ఈ డబ్బులు అని చెప్పి పోగేసిన వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఈరోజు. ఇతని పైన కేసు నమోదు చేసి ఎలాగన్నా మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించండి అని చీటింగ్ కేసు నమోదైంది. ఇతను సీదిరప్పలరాజుతో కూడా కలిసిన ఫోటోలు. అంటే మొత్తం వైకాపాలో దుర్మార్గ బ్యాచ్ ఎవరెవరు ఉంటారు, ఆ దుర్మార్గ బ్యాచ్ అంటే కొడాలి నాని గుడివాడు కాబట్టి అతని రైట్ సంఖలో ఉంటాడు. అలాగే మత్స్య కార్మికులందరినీ మోసం చేయాలి కదా, శ్రీకాకుళం, విజయవాడ, ఈ అన్ని చోట్ల నుంచి, నాట్ జస్ట్ గుడివాడ, శ్రీకాకుళం, విజయవాడ, ఈ అన్ని చోట్ల నుంచి, గుడివాడ నుంచి చీటీల డబ్బులు అని చెప్పి హస్బెండ్ అండ్ వైఫ్ మందాడి శ్రీనివాస్, ఈ మందాడి శ్రీనివాసరావు పెళ్ళాం, దాంతో ఈ మొగుడు ఇద్దరు కలిసి 20 ఏళ్లుగా దోచుకున్న విషయం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. వాళ్ళు మాత్రం పరారులో ఉన్నారు. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అని ఈరోజు ప్రాధాయపడతా బాధితులందరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇది కాకుండా మనందరికీ తెలిసిందే, గుడివాడలో పేకాట్లు, భోగమ్మేళం డాన్సులు ఇష్టం వచ్చినట్టు నడిపిన కొడాలి నానికి ప్రతి ఒక్క అనుచరుడిని కట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది ఈరోజు. సో ఇదండి ఈరోజు చీటింగ్ కేసు గురించి. సో ఈ ప్రధాన అనుచరుడు మన గుట్కా నానికి, ఇతని గురించి మీరు కూడా ఏంటంటారో, మీ ఒపీనియన్ ఏంటో కొంచెం ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.